సో ట్యూబ్ బ్లాకేజ్ ఎందుకు అవుతాయి? కామన్ రీజన్స్ తెలుసుకుందాం. పెల్విక్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజార్డర్స్ ఉంటాయి, ట్యూబర్క్లోసిస్ ఉంటాయి, తర్వాత ప్రీవియస్ సర్జరీస్ ఉంటాయి, అపెండిసైటిస్ అని, సిజేరియన్ సెక్షన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసిస్, హైడ్రోసాల్పింగ్స్ వల్ల కూడా అవ్వచ్చు. హైడ్రోసాల్పింగ్స్ ఏంటంటే ఒక ట్యూబ్ లో లేదా 2 ట్యూబ్స్ లో నీరు నిండి స్వెల్లింగ్ అయింది అనుకోండి, స్వోలన్ ట్యూబ్స్ అంటారు. అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లం అవ్వచ్చు. ఎడేషన్స్, అతుకుడు ఉందనుకోండి, ఆ స్వెల్లింగ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అవ్వచ్చు. కొందరు మహిళల్లో ట్యూబ్స్ అసలు పుట్టుకతోటే ఉండవు, చాలా రేర్, కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. సో మనం ఎలా కనుక్కుంటాం ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఉందని? ముందుగా హెచ్ఎస్జి గురించి తెలుసుకుందాం, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. ఈ పద్ధతి చాలా కామన్ టెస్ట్. ఇందులో ఏంటంటే ఒక డై వేస్తారు యూట్రస్ లో, తర్వాత ఒక ఎక్స్రే తీసుకుంటారు. డై 2 వైపుల నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టు, రాకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టు. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ డై వేసిన ప్రెషర్ వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న మైనర్ బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, అవి ఓపెన్ అయిపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బాగుంటాయి.